హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే ఆగస్ట్ 15th రోజు తీసిన వ్లాగ్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ మీ అందరికీ బిలేటెడ్గా. యాక్చువల్గా నెక్స్ట్ డేనే పెట్టేద్దాము వ్లాగ్ అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం పండగ కదా, అందుకనేసి ఇంకా పెట్టలేకపోయాను. చాలా బిజీ అయిపోయాను, ఇంకా అస్సలు పెట్టలేకపోయాను. అందుకే ఇంకెలాగో సాటర్డే సండే వచ్చేసింది. ఇంకా ఒకేసారి మండే పెట్టేద్దాం అనేసి మండే పెడుతున్నాను. ఇంకా నేను ఆ రోజు ఏమంటే 5:30కి లేసాను. గబా రెడీ అయిపోవాలి, చాలా పనులు ఉన్నాయి అనుకున్నాను. ఇంకా లాస్ట్ నైటే కొన్ని సర్ది పెట్టుకున్నాను బ్యాగ్లో సర్ది పెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే అసలు తిరుపతికైనా హైదరాబాద్కైనా వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ లాస్ట్లో ఏమనుకున్నాం అంటే ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం అనుకున్నాం. ఎందుకంటే టెడ్డీకి ఆ రోజు ఎక్స్పో ఉంది, ఇంకా ఆ రోజే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ఇంకెక్కడ కుదురుతుంది వెళ్ళడానికి, ఏముంది పండగే కదా ఇక్కడే చేసేసుకుందాంలే అలా అనుకునేసి ఇంకెక్కడికి వద్దు అనుకున్నాం. మళ్ళీ ఏమంటే ఆంటీ మోహన శిరీష ఫోన్ చేసి పిలుస్తున్నారు, నాకు వెళ్ళాలని ఉంది. ఇంకా టెడ్డీకి ఆ రోజు సైన్స్ ఎక్స్పో కాబట్టి ఇంకా ఐరన్ చేసేస్తున్నాను డ్రెస్. సో పంపించేద్దాము, టెడ్డీ వచ్చేసిన తర్వాత 1 o'clock అలా అవుతుంది, వచ్చిన తర్వాత రెడీ అయ్యి వెళ్దాము ఊరికి అనేసి అనుకున్నాం. అందుకని ముందు రోజే కొన్ని సర్ది పెట్టుకున్నాను. అంటే క్యాన్సిల్ కూడా అవ్వచ్చు అనమాట ఊరికి, తెలీదు, అయినా పర్వాలేదు సర్ది పెట్టుకుంటే మంచిది కదా అన్నట్టు సర్ది పెట్టుకున్నాను. అంటే టెడ్డీకి సాటర్డేస్ కూడా స్కూల్ ఉంటుంది అని చెప్పాను కదా, సో ఫ్రైడే హాలిడే ఉన్నా మళ్ళీ సాటర్డే స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకనేసి ఎందుకు మళ్ళీ ఊరికి అనేసి అనుకున్నాం. అలా వెళ్ళకుండా ఉన్నాం. ఇంకా ఆ రోజు ఏమంటే కింద 8:15కి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. సో టెడ్డీ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్దాము అనేసి రెడీ అవుదాం అనేసి అవుతా ఉన్నాను. ఇంకా టెడ్డీకి ఏమంటే బ్రేసెస్ ఏమంటే 1 month తర్వాత తీసుకెళ్ళారు సుదర్శన్ మొన్న కింద వేపించడానికి. యాక్చువల్గా కింద లేదనమాట, ఆ రోజు వేపించలేదు, మళ్ళీ ఎప్పుడో వేపిస్తారంట. అందుకని పైన ఏమంటే టైట్ చేస్తారనమాట, మంత్లీ వన్స్ వెళ్తారు, సో అక్కడ టైట్ చేస్తూ ఉంటారు మంత్కి ఒకసారి. అప్పుడు 2 days వరకు చాలా పెయిన్గా ఇరిటేటింగ్గా అలా ఉంటుంది. పాపం ఏం తినలేదు, ఒక రకంగా ఉంటుంది. అదే పెయిన్ అంటూ ఉండేది అనమాట ఆ రోజు పొద్దున్న లేసిన తర్వాత కూడా. ఇంకా ఎక్స్పో వెళ్ళాలి కదా, తప్పదు, స్కూల్ మానిపించలేము పెయిన్ అనేసి. ఇంకా పాపం అదే టెన్షన్గా ఉండింది నాకు కూడా, ఎలా చెప్పగలుగుతుంది అక్కడ అలా అనేసి. ఆ రోజు లంచ్ బాక్స్ పెట్టే పని లేదు, అందుకనేసి హ్యాపీగా ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను. ఇంకా టెడ్డీ ఏమంటే ఫ్రెండ్స్తో స్నాక్స్ ఏమంటే అక్కడ క్యాంటీన్లో తింటాను అనేసి అడిగింది అనమాట. సరే ఇండిపెండెన్స్ డే బాబా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ లేవిలా కషాయం ఇచ్చేదా వద్దా? ఎందుకు అబ్బా, అయ్యో పసుపు వేయడం మర్చిపోయా బాబా, అన్నీ వేసి అల్లం కూడా వేయలేదు మర్చిపోయా. ఏందో మా ఇంటి ఎక్కడో ఉంది, 2 వేయాల అన్నీ వేసి. ఏం డ్రీమ్ చెప్పబ్బా, ఏదో డ్రీమ్ అన్నావు, గుర్తుగా ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు. ఏదో చెప్పు, తొందర చెప్పబ్బా ప్లీజ్ బాబా చెప్పు, ఎందుకు డ్రీమ్ ఏ కదా, ఆ నిజాలు అవ్వవులే చెప్పు. ఏమంటా సిగ్గుపడుతున్నాడు, ఏం డ్రీమ్ వచ్చిందంటరా? అది పడిపో, తాగు టెడ్డీ, ఆ తాగు కొంచెం బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది, తాగు. నవ్వుకుంటున్నాడేంద్రా? దీంట్లో ఉంటుంది బా గుర్తుగా, చెప్పవా? ఇంకా మా సుదర్శన్ ఏమంటే పడుకునే ముందు ఇదిగో ఈ కార్లని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పడుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. సో ఆ డ్రీమ్స్లో కూడా ఆ కార్సే వస్తాయి. మేము క్యాన్సిల్ చేసుకున్నాం కార్ కొనడం అని చెప్పాను కదా, డ్రీమ్లో మళ్ళీ ఏదో కార్ కొన్నట్టు డ్రీమ్ వచ్చింది అనమాట. సో అదే చెప్పలేకపోతా ఉన్నాడు. ఎన్ని డ్రీమ్స్ వచ్చినా ఏమొచ్చినా మేము కార్ కొనట్లేదు, అంతే డిసైడ్ అయిపోయాం. ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా అనేసి ఇగో ఈ ఫ్లాగ్, దాని బ్యాడ్జెస్ అవన్నీ తెప్పించాను. టెడ్డీ స్కూల్కి వెళ్తే పెట్టుకొని వెళ్తుంది, ఇంకా హ్యాపీ కూడా పెట్టుకుంటాం, మేము కూడా పెట్టుకుంటాం. ఏ డే అయినా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా ఇండిపెండెన్స్ డే అయితే అస్సలు సెలబ్రేట్ చేయకుండా ఉండకూడదు. సో నేనైతే హ్యాపీగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను. ఏం ఇండిపెండెన్స్ డేనో ఏమో తెలీదు, అసలు ఆడపిల్లల్ని చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ఎక్కడ పంపించాలంటే భయం వేస్తూ ఉంది. ఇంకా బాగా చెప్పు హ్యాపీ ట్రా, నువ్వు టెడీకి వెళ్ళని. బాయ్ డెడ్డా, బాయ్. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దాని గురించి, ఎలా మీతో షేర్ చేయాలి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. హాస్పిటల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి అంటేనే భయం వేస్తూ ఉంది. ఇంకా నాకు ఈ న్యూస్ వినగానే మా హారిక గుర్తుకొచ్చింది. అమ్మా ఇట్లా ఉంటే ఎట్లా పంపిస్తారు పిల్లల్ని జాబ్ చేసుకోమని చదువుకోవడానికి అనేసి ఒకసారిగా కొంతసేపు ఎలాగో బ్లాంక్ అయిపోయింది. అసలు ఇలాంటి వాటిల్లో మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఇలాంటివి జరిగినప్పుడు మనకి అప్పటికప్పుడే అక్కడికక్కడే వాళ్ళని షూట్ చేసి పడేస్తాం చూసారా,
అప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు. ఇక టెడీని సుదర్శన్ స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఇంకా నేను హ్యాపీ సుదర్శన్ ముగ్గురం ఇక ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి వెళ్తున్నాము చూడ్డానికి. ఇంకా ఇక్కడేమంటే చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు. ఇంకా వాళ్ళందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి విష్ చేసుకొని ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన తర్వాత వెళ్దాము అనేసి అనుకున్నాను. నేను చెప్పాను కదా మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, హ్యాపీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనేసి. కానీ హ్యాపీ పార్టిసిపేట్ చేయట్లేదు. ఏమంటే అదే ఊరికి వెళ్తామా ఉంటామా అనేది అసలు కన్ఫామ్గా తెలియదు మాకు. అందుకే నేను నేమ్ ఇవ్వలేదు అనమాట లాస్ట్ వరకు. సో అలా డ్యాన్స్ చేయలేదు. ఇంకొకవేళ నేను నేమ్ ఇచ్చుంటే బాగుండేది, ఉన్నాం కదా హాఫ్ డే, ఎలాగో డ్యాన్స్ చేయించుంటే బాగుండేది హ్యాపీని కూడా అనేసి అనిపించింది. హ్యాపీ ఫ్రెండ్స్ అందరు చేశారనమాట. సో హ్యాపీకి కూడా అనిపించింది అరే నేను చేసుంటే బాగుండేది అనేసి. ఇక పిల్లలు పెద్దవాళ్ళు ఎంత మంచిగా రెడీ అయ్యారు, క్యూట్గా ఉన్నారు పిల్లలు అయితే అసలు. అంటే ఫ్యాషన్ షోకి పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ అందరినీ పిలిచారు. 8:15కి అన్నారు, కానీ 8:45కి అయిపోయింది అందరూ వచ్చేసరికి. క్లాప్స్ కొట్టు. ఇంకా ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేశారు. సో ఇంకా మేము కొంతసేపు ఉన్నాం, ఇంకా బయలుదేరిపోయాం అక్కడ నుండి. ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా ఆకలి వేస్తూ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, పూజ చేయలేదు. నేను పూజ చేయకుండానే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి వెళ్దాము అనేసి, టైం అయిపోయింది కదా అనేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఇంకా పూజ చేయాలి, దాని తర్వాత ఏమంటే సర్దుకోవాలి మెయిన్గా ఊరికి వెళ్ళడానికి, చాలా పనులు ఉన్నాయని వచ్చేసాను. ఫస్ట్ హ్యాపీకి అయితే పాపం చాలా నీరసంగా ఉండింది. హెడ్ బాత్ చేశాను, ఏం తినలేదు, పాలు ఇచ్చాను అంతే తాగింది. ఇంకా ఆకలి వేస్తూ ఉందమ్మా అంటా ఉండింది. అక్కడ కూడా కొన్ని స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అలా పెట్టారనమాట. ఇంకా అక్కడ తినకుండా వచ్చేసాం ఇంటికి మేము. సో అలా ఇంకా హ్యాపీ ఫస్ట్ దోశ వేసేసి దాని తర్వాత దీపం పెట్టేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను. ఇంకోటి ఏమంటే ఇంకా వరలక్ష్మి వ్రతం ఏమంటే తిరుపతిలో చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను కదా. ఇంకా బయలుదేరుతాం ఆ రోజు తిరుపతికి. అందుకనేసి ఏమంటే నేను మంచిగా దీపం పెట్టేసుకుందాం ఈరోజు, రేపు ఉండను కదా అన్నట్టుగా అనిపించింది. ఇంకా టెంకాయ కొట్టి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుందాం. లోటస్ కూడా తెప్పించాను, లక్ష్మీదేవికి పెట్టేసి వెళ్దాము అనేసి. 2 years నుండి ఇక్కడే చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ మోహనాతో చేసుకున్నాను. ఇక్కడ వచ్చింది మోహనా ఆంటీ, శిరీష రాలేకపోయింది. ఇంకా ఏమంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళని ఇక్కడికి రమ్మందాం మళ్ళీ చేసుకుందాం అంటే మళ్ళీ ఎవరో ఒకరు అబ్సెంట్ అవుతారు. మోహన అయినా అబ్సెంట్ అవుతుంది, శిరీష అయినా అబ్సెంట్ అవుతుంది. మళ్ళీ ఎందుకులే, ఈసారి ఎలాగో నన్ను పిలుస్తున్నారు కదా అక్కడికే వెళ్ళి చేసుకుందాం ముగ్గురం కలిసి అన్నట్టుగా నాకు అనిపించి ఇంకా సరే వస్తాను అని చెప్పాను. ఇంకా అమ్మవారికి మంచిగా దండం పెట్టేసుకున్నాను. ఇంకా నాకేమంటే అప్పటికి డౌటే, వెళ్తామా వెళ్ళమా. ఏమంటే టెడీ 1కి వస్తుంది కదా, టెడీ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి వెళ్తున్నామా లేదా, ఇంకా స్కూల్లో ఏమున్నాయి ఏం జరిగాయి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేసుకోరమ్మన్నారు అన్నట్టుగా. ఇంకా దాన్ని పట్టే కదా మేము డిసైడ్ అవుతాము ఊరికి వెళ్ళాలా వద్దా అనేది. ఇంకా నేను టీ పెట్టేశాను, దోశ వేసేసాను సుదర్శన్కి నాకు కూడా. ఇంకా ఇప్పుడు ఏమంటే నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ ఇది ఎంత బాగుందో తెలుసా అసలు. ఇది నేను కొత్తగా ఇప్పుడే తీసుకోలేదు, జాతరకి ముందు తీసుకున్నాను ఈ ఫ్రాక్ నేను. సో ఎప్పుడు తీసుకున్న దగ్గరే స్వాతి దగ్గర తీసుకుని, సిరి కలెక్షన్స్ అనేసి తన దగ్గర తీసుకున్నాను. ఇంకా హ్యాపీ ఫ్రాక్ వచ్చేసి జూడియోలో, మొన్న జూడియోకి వెళ్ళాం కదా కార్ వద్దని చెప్పేసి అనుకున్నాం అనే ఒక వ్లాగ్ పెట్టాను, దాంట్లో జూడియో షాపింగ్ పెట్టాను. సో దాంట్లో తీసుకున్నాను హ్యాపీ ఫ్రాక్. ఇంకా ఇండిపెండెన్స్ డే కదా అన్నట్టుగా వైట్ ఫ్రాక్ అది వేసేసాను. సో ఈ ఫ్రాక్ గురించి వచ్చామంటే చాలా బాగుంది. నేను ఇది హ్యాండ్స్ ఏమంటే కొంచెం పొడుగానే వచ్చాయి, నేను ఆల్టర్ చేపించుకున్నాను, చిన్న షార్ట్ హ్యాండ్స్ లాగా పెట్టుకున్నాను. ఇంకా దీనికి దుపట్టా రాలేదు. సో ఈ దుపట్టా మ్యాచ్ అయిపోయింది అనేసి నా దగ్గర ఉన్న దుపట్టా మ్యాచ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ డ్రెస్ నేను టెడ్డీ కోసం అనేసి తీసుకున్నా జాతరకి అనేసి, కానీ టెడ్డీకి మ్యాచ్ అవ్వలేదు. ఈ డ్రెస్ పెద్దదిగా ఉంది, వెనకాల నెక్ పెద్దగా ఉంది, ఇది నాకే బాగుంటుంది అనిపించింది. అందుకనేసి ఇంకా నేనే పెట్టేసుకున్నాను. కానీ వేసుకోవడానికి అప్పటి నుండి టైమే రాలేదు నాకు. ఇంకా ఇండిపెండెన్స్ డేకి వేసుకోవాలి అని రాసి ఉండిందేమో అనేసి అనుకున్నాను దీన్ని వేసుకున్న తర్వాత. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే దాని ప్రైస్ కూడా గుర్తులేదు నాకు. నిన్న నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ప్రైస్ అడిగారు. సో ప్రైస్ గుర్తులేదు, కానీ లింక్ షేర్ చేస్తాను, తనని కనుక్కోండి ఒకసారి మీరు. నేను కనుక్కున్నాను తనని, తను ఏమంటే వెండర్ని అడిగి చెప్తాను ఆశ అనేసి అన్నారు, ఇంకా చెప్పలేదు. సో అందుకే చెప్పలేకపోతున్నాను. ఇంకా మేము వచ్చేసిన తర్వాత చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. తనేమంటే అరుంధతి, మా నైబర్ అని చెప్తా ఉంటానే, తను క్లాసికల్ డాన్సర్ అనమాట. ఎంత బాగా డాన్స్ చేస్తారో అసలు. సో ఇంకా తను డాన్స్ చూడాలి అనిపించింది. ఇంకా నేను హ్యాపీ ఇద్దరం బయటికి వచ్చేసి తను డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ఎంత ఎండ అంటే అంత ఎండ, పాపం చిన్నపిల్లలందరూ అప్పటికి అంత ఎండలోనే ఉండి డాన్స్ చేసేసి వెళ్ళారు. ఇంకెక్కడ నేను హ్యాపీ ఇంకా సుదర్శన్ ముగ్గురం రెడీ అయిపోయాం. ఇగో ఈ బ్యాడ్జ్ వేసుకోవడం మర్చిపోయా, పొద్దున్న తెప్పించానే కానీ వేసుకోలేదు, మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు టెడ్డీ వాళ్ళ స్కూల్కి బయలుదేరుతున్నాం. టెడ్డీ వాళ్ళ స్కూల్కి ఎందుకు అంటే సైన్స్ ఎక్స్పో జరుగుతుంది కదా, సో పేరెంట్స్ని కూడా రమ్మన్నారనమాట. సో టెడ్డీ రోల్ నెంబర్ ప్రకారం 11:15కి అలా మేము వెళ్ళాలి, అందుకనేసి ఇంకా అప్పుడు బయలుదేరుతున్నాము.
హ్యాపీ కూడా ఫస్ట్ టైం రావడము, అందుకే భలే హ్యాపీగా ఉంది. నేను చూస్తాను డీగా ఎక్స్పెరిమెంట్ ఏం చేసింది, ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి అన్నట్టుగా వస్తూ ఉంది. నార్మల్ డేస్లో, వర్కింగ్ డేస్లో జరుగుతూ ఉంటుంది. వాడి ఎక్స్పోకి నేనే ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఈసారి ఇది సుదర్శన్ కూడా ఫస్ట్ టైం అనమాట రావడము. ఇంకా ఈ సైడ్ కార్స్ అన్నీ పేరెంట్స్ కార్సే, ఇక్కడ పార్క్ చేసుకొని ఉంటారు. అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయి అనేసి అనుకొని వెళ్తూ ఉన్నాము. మీ పేరు చెప్పారు? మాధవి. తన పేరు త్రివేణి. సో తను మాధవి గారు మన ఫాలోవర్. యాక్చువల్గా తన సిస్టర్ అనమాట, త్రివేణి గారు మన ఫాలోవర్ అంట. సో ఆగి మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. వాళ్ళ పాప టెడ్డీ వాళ్ళు ఒకే క్లాస్ అనమాట, అప్పుడే తెలిసింది నాకు. టెడ్డీ వాళ్ళ క్లాస్కి వచ్చేసాము. ఇది వచ్చేసి టెడ్డీ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. వీళ్ళ థీమ్ ఏమంటే మన కల్చర్ ఎలా ఎన్వైర్న్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అలా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. పిల్లలందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకా అందరి వీడియో తీయలేదు, టెడ్డీది మాత్రం పెట్టుకోవాలి. Many wrapping paper, packaging supplies, etc. are not recyclable. Thus, it results in large amounts of waste being sent to landfills. There are products which are made for single use. For example, presents and ornaments. These are made up of plastic, which contribute to the problem of plastic pollution. To prevent all this, we can use potted Christmas trees, which can be replanted again after Christmas. We can make reusable ornaments. We can make inequality and environmental conservation. This factory also utilizes the biogas eco-friendly ornaments. Using recyclable methane and other hydrocarbons. What are those? This biogas is used for there are some glass factory gas using starting of the pumping electricity, paper, salt and rice, and make recyclable such as plastic and other stars. It's used in automotives, first used in the Formula 1 racing car with Ford. So the Ford సో వచ్చిన పేరెంట్స్కి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా చాలా మంచిగా చేశారు. ఎంత కష్టపడి ఉంటారబ్బా పిల్లలు ఇదంతా చేయడానికి అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. అట్ ద ఎండ్ వెళ్ళిపోయినప్పుడు ఏమంటే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. టెడ్డీ రోజు అడిగేది, నేను దేవుడికి పూలు పెడతాను కదా, అవి ఎండిపోయినాక నాకు ఇవ్వాచక నువ్వు పడేయొద్దు అంటా ఉండేది. ఎందుకో నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏమంటే హ్యాపీ ఏమంటే దీన్ని స్వీట్ అనుకుంది. ఇంటికి వెళ్ళినాక తినరా గమ్ముకుండు అనేసి అన్నాను. తీరా టెడ్డీ వచ్చిన తర్వాత ఎలాగో హ్యాపీ తినలేదు, అది అలానే పెట్టుండింది. టెడ్డీ వచ్చి నాకు చెప్తా ఉంది అది సాంబ్రాణి అంట. సో మనం సాంబ్రాణి వేసుకోవచ్చు అశక, అది మేము చేసాము, ఆ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చావు కదా దాంతో అనేసి అనింది. ఇంట్లో నుండి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళింది. గీ కావాలనింది, ఆ పౌడర్ చేసి ఇమ్మనింది మిక్సీలో వేసి. సో అవన్నీ చేసి ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరు తెచ్చారంట సేమ్ అవే, అవన్నీ అందరు కలిసి చేశారు. సో అంతే, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా టెడ్డీని మళ్ళీ పికప్ చేసుకోవడానికి మళ్ళీ రావాలన్నమాట. 1కి అలా వదిలేస్తారు, అప్పుడు రండి అని చెప్పారు. అందుకే ఇంకా వెళ్తూ ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడ ఆగాము. ఇంకా సుదర్శన్కి కార్ పార్క్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేక ఇంకా ఇక్కడ ఈ స్ట్రీట్లోనే పెట్టాడనమాట. ఇంకా ఎలాగో నడుచుకుంటూ రావాలి ఇంకా. సో అలా వస్తూ ఇంకా దండం పెట్టుకున్నాం ఇక్కడ ఆగి. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే ఇక్కడ ఆగి దండం పెట్టుకోవచ్చు. ఇది బైక్లో వెళ్ళిపోతా ఉన్నా, కార్లో వెళ్ళిపోతున్నా అసలు కుదరదు. ఇంకా అమ్మవారి గుడి ఎంత చిన్నది కదా, అక్కడ ఎంత గ్రాండ్గా చేస్తారో పూజలు అయితే. అసలు ట్యూస్డే ఫ్రైడేస్ ప్రసాదం పెడతారు, చాలా బాగా చేస్తారు. ఇంకా ఫెస్టివల్స్ వస్తే చెప్పని అవసరం లేదు. ఇంకా వరమహాలక్ష్మి వ్రతం అయితే ఎంత బాగా చేస్తారో అసలు. కానీ నేను ఉండట్లేదు మీతో షేర్ చేయడానికి, అది షూట్ చేసి. ఇంకా ఇంటికి రాగానే ఏమంటే గిన్నెలు అవన్నీ అలానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ వాష్ చేసేసాను. ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా ఇంటికి తీసుకెళ్లాల్సినవి కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి బ్యాగ్స్ కూడా సర్దుకుంటా ఉన్నాను. మన టెడ్డీ రాగానే బయలుదేరుతాం. ఏమి లేట్ అయిందా? లేట్ కొట్టాడా?
కానీ టెడ్డీని ఫ్రెష్ అయ్యేసి రమ్మని చెప్పాను. కానీ రాగానే ఏమని టెడ్డీ ఆశక్క ఊరుకొద్దు, నాకు చాలా వర్క్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, ఏదో చేయాలి, వాటిని రీసెర్చ్ చేసి రాయాలి, నాకు టైం సరిపోదు అంటా ఉనింది. ఇంకా సరేలేరా రేపు ఒక్కరోజే ఉండేసి వచ్చేద్దాము, ఇంకా మిగతా 2 days నువ్వు ఆ వర్క్ చేసుకుందులే అని చెప్పాను. సో ఫ్రైడే ఒక్కరోజు పండగ కోసం ఇంకా బయలుదేరుతున్నాము. బుక్స్ తెచ్చుకోరా, నీకేమేమి కావాలో అవన్నీ తెచ్చుకోరా, అక్కడ కూర్చొని చేసుకుందురా అని చెప్తుంటే అక్కడ వస్తే చేయబుద్ధి కాదంట వాడికి. ఇంకా సాటర్డే ఏమంటే హాలిడే ఇచ్చేసారు వీళ్ళకి. సో ఈ రోజు పెట్టుకున్నారని చెప్పి సాటర్డే హాలిడే ఇచ్చారేమో తెలీదు. సో ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్. సో అది కాక వీళ్ళకి మండే ఎగ్జామ్ కూడా ఉంటుంది. అందుకని పాపం దానికి కూడా టెన్షన్ పడతా ఉంది. సో బుక్స్ ఎలాగో పెట్టేసుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా రేపు ఒక్కరోజు ఫెస్టివల్ చేసుకుంటాము. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఫెస్టివల్లోనే ఉంటాం కాబట్టి సరిగా చదువుకోలేదు. ఇంకా చేసుకుని వచ్చేద్దాం అనేసి బయలుదేరిపోయాము. It's in the front of my mind. As I fall apart, you begin to cry. The tears are making you blind. The future's far away, but I'll stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back and run from what I feel inside. There's no more time to hide, because I feel again, I feel again, oh now I feel again, we're bringing this back to life. ఇంకా ఆ రోజు హాట్ అండ్ సోర్ సూప్ తీసుకుందాం అనేసి తీసుకున్నాము. అదేందో తెలియదు నాకు, ఆ రోజు చాలా ఉప్పగా ఉంది. ఈ మధ్య సాల్ట్ తగ్గించి తీసుకుంటున్నాను కదా, కానీ అది చాలా బాగుంటుంది. నాకే అలా అనిపిస్తూ ఉందా అంటే సుదర్శన్కి, టెడ్డీకి బాగుందంట. నాకే ఎందుకో అది తెలియలేదు, కొంచెం సాల్టీగా అనిపించింది, తాగలేకపోయాను. ఫస్ట్ టైం నేను సూప్ అంటే నాకు చాలా ఇష్టం, వెళ్ళగానే అదే ఆర్డర్ చేస్తాను. అలాంటిది ఫస్ట్ టైం మిగలు పెట్టేశాను, తాగలేకపోయాను, ఇష్టం రాలేదు అసలు నాకు. ఇంకా ఈ మధ్య రెస్టారెంట్స్కి వెళ్ళామంటే నాతో పక్కన యాపీ కూర్చునేస్తూ ఉంది. మామూలుగా నేను టెడ్డీ కూర్చుంటాము, అలాంటిది యాపీ కూర్చునేస్తాను. ఎందుకు అంటే వెజ్ తింటున్నాను కదా, నాన్ వెజ్ మానేస్తున్నాను కదా, అందుకే యాపీకి వెజ్ అంటే భలే ఇష్టము. ఇంకా నేను ఏం తింటే వాడు కూడా అదే తినాలన్నమాట. అందుకనే నాతో వచ్చి కూర్చునేస్తాను పక్కన. ఇంకా పన్నీర్ మంచూరియా తెప్పించుకున్నాము. అదేమంటే కలర్ఫుల్గా లేదు కదా, మామూలుగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ అవన్నీ బ్యాన్ చేశారంట, వేయకూడదు అనేసి. అది ఎలా ఉందో అలానే తెచ్చారు. ఇంకా టెడ్డీ వాళ్ళు వచ్చేసి ఫిష్ స్టార్టర్ ఏదో తీసుకున్నారు. సో ఆ పన్నీర్ కలర్ఫుల్గా లేకపోయినా తినే కొద్దికి భలే ఉండింది. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాం నాకు, యాపీకి అనేసి. ఇంకా సుదర్శన్కి, టెడ్డీకి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నారు. కానీ ఆ రోజు అసలు మేము ఏం తినలేకపోయాము, అన్నీ మిగలు పెట్టేసాము. అందుకని మళ్ళీ పార్సల్ చేసేసుకున్నాము, ఇంటికి తీసుకెళ్దాము అనేసి. చెప్పాలంటే చాలా ఆకలిగా ఉండింది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉండింది. వెళ్ళిన తర్వాత అంత ఆకలితో తినేసరికి ఆ తినబుద్దే కాలేదు, చాలా లైట్గా తిన్నాను. ఆ ఫ్రైడ్ రైస్ కూడా ఎందుకో తెలీదు, నాకు ఉప్పగా అనిపించింది. కానీ టెడ్డీ వాళ్ళకి, యాపీకి చాలా బాగుందనేసి తిన్నారు, నాకు కొద్దిగా తినాలనిపించింది. అప్పటికి సుదర్శన్ చాలా ఎండగా ఉంది బుజ్జు, కూల్ డ్రింక్స్ తెప్పించుకుందామా అంటే నేను వద్దని చెప్పాను. రైతా కూడా తినలేదు, ఎందుకంటే మళ్ళీ హెడ్ఏక్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఊర్లో మంచిగా ఉండాలి సార్, వెళ్ళినప్పుడు హెడ్ఏక్ ఉండకూడదు నాకు అనేసి అనుకున్నాను. పడుకొనేసి ఉంటారేమో, మళ్ళీ చేయలేవా? అవునన్నా రూబీ, అవకిరా అమ్మా బయలుదేరినమ్మా. సరే ఆ రూబోట్కి, ఆ రూబోడా రూబీ బయలుదేరాం నాన్న, 7కి వచ్చేస్తాం నాన్న. బాయ్ నాన్న. మేము 2:30కి అలా బయలుదేరాం. ఎంత ఎండ అంటే అంత ఎండ ఉండింది, చెప్పలేను అంత ఎండ. అప్పటికి మళ్ళీ వాటర్ మాత్రం ఎంత ఎక్కువ తీసుకుంటా వెళ్ళామో అసలు. ఫస్ట్ టైం నేను చాలా కేర్ తీసుకుంటూ వెళ్తున్నాను తిరుపతికి వెళ్ళేటప్పుడు. నార్మల్గా హ్యాపీగా క్యాజువల్గా వెళ్ళిపోతాను, అలాంటిది చాలా కేర్ తీసుకుంటూ వెళ్తున్నాను. చెప్పాలంటే నాకు కొద్దిగా భయంగా ఉండింది వెళ్తా ఉంటే. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటానో ఏంటో, ఎప్పటిలాగా మళ్ళీ హెడ్ఏక్గానే ఉంటుందా, ఈ మధ్య రావట్లేదు, తగ్గిపోయింది కదా, ఇప్పుడు రాదేమో, అందుకనేసి రాకుండా ఉంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అందరితో అనిపించింది. నిజంగా తెలుసా, మీ అందరికి నేను ఎక్కువ చెప్పుకోను ఎంత సఫర్ అవుతానో నేను హెడ్ఏక్కి అసలు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత.
చేస్తుంది, అంతా గలీజ్ చేస్తాం చూడు. మా అమ్మాయి హ్యాపీ సీట్ అంతా గలీజ్ గా ఉంటుంది. డర్టీ ఫెలో పనులన్నీ చేస్తాం. చూడు రా 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 అని పిలుస్తుంది. తినేసాం బాయ్ 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 బాయ్. ఏమైందిరా? కాల్తో చెక్కలకి పెడుతుంది నా కాల్కి, ఎందుకంటే నా సీట్. హ్యాపీ చూసారా, గయ్యాలి గంప తెలుసా అసలు. బయట ఏమో గమ్ముగా సైలెంట్గా ఉంటుంది, ఇంట్లో ఏమో ఇలా చేస్తూ ఉంటుంది. 2:30కి అలా బయలుదేరాం కదా, 7 అయిపోతుందిలే అనుకున్నాం. కానీ 7 కాదు, 5:45కి అలా వెళ్ళిపోయాం. అంత తొందరగా వెళ్ళిపోయామే అనిపించింది. ఏమంటే మేము లంచ్ చేసేసాం కదా, దాని తర్వాత నుండి కౌంట్ చేసుకున్నాం. నార్మల్గా అయితే ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోయిన తర్వాత హోటల్స్ ఆగిపోయింది. సో అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఆ టైమింగ్. కాకపోతే ఈసారి బెంగళూరులోనే తినేసాం కాబట్టి అది ఆ టైం తీసేసి 2:30 నుండి తీసుకున్నాము. సో 5:45కి అలా వెళ్ళిపోయాం. ఇంకా కరెక్ట్గా సన్సెట్ టైం. సో సన్సెట్ టైం ఎంత బాగుంది కదా అన్నట్టుగా వీడియో తీసుకున్నాను అక్కడ. బాగున్నావా? ఏ శిరీష ఇక్కడే ఉన్నావా? అమ్మేదా అక్కడ చూస్తూనే ఉన్నా కదా సీసీ కెమెరా పెట్టుకొని, అయినా కానీ ఏం రాలేదు, చూడలేదా? షేమ్ పప్పి షేమ్. రే అమ్మ ఒక్కటే ఉందా లోపల? క్లీనింగ్ లో ఉన్నావా? కాదు, అది ఆంటీ వస్తా ఉన్నారు, చేస్తా అన్నారు. ఎందుకు రాదు? అది పెట్టుకొని ఉన్నారు. అయినా వాడు మమ్మల్ని చూడలేదు మోహన. అబ్బాయి టింగ్ 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 టింగ్. అవునా? ఆంటీ మిమ్మల్ని అక్కడ దాంట్లో చూసాము, మీరు వచ్చేది. ఏమండి అది స్కేలా? ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మా ఫిజ్ గార్డ్ భలే ఉన్నాడు కదా, మా సునీల్ ఏమో తీసుకొచ్చాడంట. ఇది హ్యాపీ కూడా తీసుకొచ్చాడంట. సునీష మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తుంది, మీకు చూపిస్తాను. ఇంకా నాకు ఒక్కసారిగా ఇంట్లో అడుగు పెట్టగానే ఎంత హ్యాపీ వేసేసిందో తెలుసా. చాలా రోజులు అయిపోయింది కదా, 1.5 month అయిపోయింది తిరుపతికి వచ్చి నేను. ఇంకా మా అత్తయ్యని, మా మోహనాని, శిరీషాని, రూబీని, ఫిజ్ గార్డ్ని చూడగానే వావ్ అనిపించింది. ఎంత హ్యాపీ అనిపించిందో. మా ఫిజ్ గార్డ్ని చిపోరా అని ఎందుకని అంటే వాడు డ్రాయర్ కూడా లేకుండా కూర్చున్నాడు. ఇంకా అది పెడితే బాగుంటుంది అనేసి మీకు చూపించలేదు, అందుకే అక్కడ బ్లర్ చేశాను. ఇంకా మా మాస్టర్ తాత హెల్దీగా ఉన్నాడు, కాకపోతే మెమరీ లాస్ అనమాట. అంటే కొద్దిసార్లు మంచిగా విన్నట్టు మాట్లాడతారు, కొన్నిసార్లు అసలు ఏం తెలియనట్టు ఉంటాడు. ఇంకా మోహన శిరీష వాళ్ళు ఆల్రెడీ టీ తాగేస్తున్నారు. మళ్ళీ పాపం మేము వచ్చామనేసి మళ్ళీ పెట్టి ఇంకా మళ్ళీ మేము ముగ్గురం కలిసి తాగుతున్నాము. ఇంకా ఈ మధ్య నేను టీ ఎక్కువ తాగడం లేదు కదా ఇంటి దగ్గర కూడా, సో అందుకే ఎందుకో తెలీదు కొంచెమే తాగాను టీ, మిగలు పెట్టేశాను. రేపు పండగ కదా, అందుకే మోహన శిరీష బిజీగా ఉన్నారనమాట. అంతా క్లీన్ చేసుకుంటే ఇల్లంతా అలా ఉన్నారు. ఇంకా యాపీది కూడా చేపించున్నాడంట సునీల్ అని చెప్పాను కదా, మళ్ళీ తెచ్చిచ్చింది శిరీష. సో ఇది యాపీది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్స్ అవి ఉన్నాయి కదా వ్లాగ్స్, అప్పటి ఫోటో లాగుంది అది. ఇంకా అంత బాగా అది ఎత్తి పెట్టుకొని అది మ్యాగ్నెట్ లాగా చేసుకొని వచ్చాడు సునీల్. ఇంకా మా ఆంటీ ఏమంటే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేయడానికి టక్క వెజిటేబుల్స్ ఏదో కట్ చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే వీళ్ళ నలుగురికి కాంపిటీషన్ పెట్టాడు. ఇంకా నేను చెప్పాను కదా మీకు నాకు హెడేక్ రాకుండా చూసుకొని వచ్చాను అనేసి. లైట్గా హెడేక్ స్టార్ట్ అయ్యింది, అది కాదులే కొంచెం టైర్డ్ అయ్యానులే అనేసి అని నాకు నేనే మోటివేట్ చేసుకొని ఉన్నాను. పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకోలేక ఇంకా మోహన నైటీ ఇస్తే ఇంకా అదే వేసుకొని ఇంకా అక్కడే ఉన్నాను. ఏమంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా ఎక్కువ సాడ్ అయిపోయినా పట్టుకోలేను నన్ను, అందుకనేసి అలా అయిపోతానేమో అర్థం కాదు. ఇంకా వీళ్ళ కాంపిటీషన్ పెట్టారు మా సుదర్శన్, ఇండిపెండెన్స్ డే అనేసి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేశారు. ఫిజ్ గార్డ్ కూడా డ్రా చేశాడు, హ్యాపీ డ్రా చేసింది. ఇంకా టెడ్డీ, రూబీ కొంచెం పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళు తగ్గట్టు వాళ్ళు ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు డ్రా చేశారు. సో ఏజ్ చేశారు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా వాళ్ళకి మార్క్స్ పెడుతున్నాడు మా సుదర్శన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ది టెడ్డీ డ్రా చేసిందంట, భలే బాగా అనిపించింది. టెడ్డీ ఏజ్కి టెడ్డీ బాగా చేసింది, చాలా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి ఎవరబ్బా, ఫిజ్ గార్డ్, మా ఫిజ్ గార్డ్ చేశాడు.
ఏదో వాడికి తెలిసినట్టు ఏదో వేసాడు. ఇంకా ఇది వచ్చేసి యాపీ కూడా గ్రేటే అనిపించింది. ఏదో వాడికి ఏదో తెలిసింది వాడు వేసాడు ఓన్గా. ఎవరు ఓన్గా వాళ్ళు చేశారు కాబట్టి అందరికీ వాళ్ళకి వాళ్ళు ఓన్. ఇంకా ఇది రూబీ కూడా చాలా బాగా చేసింది, వాడి ఏజ్కి తగ్గట్టు చేసింది అనిపించింది. 4 మెంబర్స్లో ఎవరు ఫస్ట్ అనేది దానికంటే ఎవరికి వాళ్ళు బాగా చేశారు. సో నలుగురు ఫస్ట్ వచ్చారు అనిపించింది నాకైతే. ఇంకా మా అత్తయ్య అయితే ఆ రోజు కుష్కా చేస్తున్నారు. మోహన వాళ్ళు పప్పు అదేమది బీన్స్ ఫ్రై ఏదో సంథింగ్ ఏదో కర్రీ చేస్తున్నారు. కానీ ఇంకా మళ్ళీ ఆంటీ ఏమంటే కుష్కా చేస్తున్నారు వేడిగా. ఆంటీ కుష్కా సెకండ్స్లో చేసేస్తారు. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఆంటీకి అసలు వచ్చేదే కాదు, మోహన చేస్తూ ఉండేది మిల్ మేకర్ రైస్ అనేసి. సో అలానే ఒక్కసారి కనుక్కున్నారు ఆంటీ ఎలా చేయాలి అనేది. అంతే, మోహన కంటే అందరికంటే ఆంటీయే బాగా చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఆంటీని చూస్తుంటే నాకేం అంత అనిపించట్లేదు. అంటే చాలా రోజుల తర్వాత చూశాను, అంత ఫీల్ రాలేదు. ఎందుకంటే మొన్ననే వచ్చి వెళ్ళారు కదా ఆంటీ. సో ఆంటీని చూసినట్టే ఉంది. ఇంకా ఆంటీ ఏమంటే పాపం ఆంటీకి చేయి నొప్పి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పొట్ట కూడా ఏం తినకుండానే నా పొట్ట చూడమ్మా ఎంత లావుగా అయిపోతా ఉందో అనేసి. సో అట్లాంటివన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మా అత్త ఏమంటే డైటింగ్ చేస్తే ఆంటీ హెల్తీగా మంచిగా ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రారు. కాకపోతే డైటింగ్ చేయలేరు ఆంటీ, ఏదంటే తినేస్తూ ఉంటారు. ఇంకా అది నేను చెప్పలేను అలా. ఇంకా మా ఆంటీ సీరియల్స్ టైం అనమాట. సీరియల్స్ జరుగుతూ ఉంటాయి, వంట చక్కటక్క చేసేస్తూ ఉంటారు. సో చూసారా ఎంత బాగుందో, నోట్లో వాటర్ వస్తున్నాయి నాకు. ఫస్ట్ అయితే సుదర్శన్కి పిల్లలకి పెట్టించేసాము, వాళ్ళు తినేస్తున్నారు. దాని తర్వాత నేను తిందాము అనేసి పెట్టుకున్నాను. ఈ పచ్చడి కూడా ఆంటీయే చేశారంట, ఎంత బాగుందో అసలు. ఇంకా పచ్చడి, ఇంకా పెరుగు, ఇంకా ఈ రైస్ పెట్టుకున్నాను. ఇంకా మా డిన్నర్ ఇదే అనమాట. సో ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మోహన శిరీష ఎంత లక్కీ కదా, ఎంత మంచిగా ఉంటుందో కదా ఆంటీ చేస్తుంటే వంటలు అవన్నీ తింటుంటారు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా రూబోడ్ ఏమంటే వాడు ఏం కొనుక్కున్నా నాకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది తీసుకున్నాను ఆశమ్మ అనేసి. ఇక్కడ జూడియో పెట్టారు కదా తిరుపతిలో కూడా. లాస్ట్ టైం మీకు చూపిద్దాం జూడియో అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈసారి కూడా కుదరదులేండి, ఇంకేం కుదురుతుంది, ఫెస్టివల్ హాఫ్ బిజీలో ఉంటాను. సో జూడియోలో తీసుకుందంట, 2 టాప్స్ కొనిచ్చాడు కుమార్, అది చూపిస్తాను. లెమన్ రైస్, కర్డ్ రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్, పాయసం, బెల్లం రైస్, బెల్లం రైస్, మళ్ళీ వేసి పడకూడదు అనేసి చలో కర్డ్ రైస్, లెమన్ రైస్, ప్రసాదము, పాయసము, 4 వడ, లాస్ట్ టైం బెంగళూరులో చేసుకున్నాం కదా నేను మోహన, సేమ్ అలాగే చేసుకుందాం ఇక్కడ ఈసారి కూడా పండగ అని. అన్ని వెరైటీస్ ప్రసాదాలు చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము. అందుకే కౌంట్ చేసుకున్నాం, 9 అయినా చేసుకుందాం, 11 వెరైటీస్ అయినా పెడదాము అమ్మవారికి అనేసి. సో అవే అన్నమాట ప్రసాదాలు అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు మోహన శిరీష ఇద్దరు కలిసి. సో ఫస్ట్ టైం అనమాట ముగ్గురం కలిసి చేసుకోబోతున్నాం పండగ. ఎలా చేసుకుంటాం ఏంటో, నేనైతే చాలా బాగా చేసుకోవాలి. ఇంకా మోహన శిరీష కూడా మన ముగ్గురం కలిసి బాగా చేసుకుందాం. శిరీష మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ముగ్గురం కలిసి. సో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది రేపు బ్లాగ్లో చూద్దరు. కానీ ఇంకా మా సునీల్ వస్తూ కాళహస్తి ప్రసాదం తీసుకొచ్చాడు. ఇంకా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ప్రసాదం ఇచ్చేసి వెళ్ళాడు. సో అది తింటూ ఉన్నాం అనమాట. ఇంకా కాళహస్తి ప్రసాదం అది ఫ్రెష్గా వడ, లడ్డు, ఇంకా పులిహోర ఎంత బాగుండిందో. ఇంకా అదృష్టం ఉండాలి దానికి, ఏదైనా కానీ తినడానికి ప్రసాదం అలాంటి దొరకడానికి. తొందరగా తినేసి మాట్లాడేసుకొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం నార్మల్గా, అందుకని తొందరగా వెళ్ళిపోదాం, పొద్దున్నే లేయాలి కదా అనుకుంటున్నాము. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.